హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. ఈరోజు శుక్రవారం కదా! మేము టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మా ఇద్దరు ఆంటీ వాళ్ళతో కలిసి వెళ్తున్నాను నేను కూడా. మార్నింగ్ 10:15 అలా బయలుదేరామండి గుడికి. వాకబుల్ డిస్టెన్సే. ఇదేమో నేనెప్పుడు వెళ్ళే శివాలయం ఉంటుంది కదండీ! ఆ శివాలయం ముందు నుంచే వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకాస్త ముందుకైతే వెళ్ళాలి. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే. ఇక్కడ అమ్మవారి జాతర అయితే నడుస్తుందండి. ఒక 4, 5 రోజుల నుంచి ఇక్కడ. మాకు వెళ్ళడానికైతే వీలు పడలేదు. ఎవరం వెళ్ళలేదు. అందుకే ఈరోజు అనుకుని వెళ్ళాము. అది అంకమ్మ టెంపుల్ అండి. అంకమ్మ అమ్మవారి టెంపులు. అంకమ్మ, మద్దిరావమ్మ, మహాలక్ష్మమ్మ అని ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉంటారంట. వారికి ముగ్గురికి కలిపి ఒకటే టెంపుల్ కడతారు ఎప్పుడైనా. ఎక్కడైనా అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే టెంపుల్‌లో ఉన్నారండి. గుడైతే చాలా బావుందండి. ఇంతకుముందు నేనొకసారి వచ్చానులే కానీ అప్పటికి ఇప్పటికి ఇంకా చాలా బావుంది టెంపులు. ఇక్కడ బయట అందరూ ధ్వజస్తంభం దగ్గర పాల పొంగళ్ళు చేసేసుకొని ఇక్కడికి తీసుకొచ్చుకొని లోపలికి తీసుకొచ్చి అమ్మవారి దగ్గర నైవేద్యం కూడా పెడుతున్నారండి. ఆల్రెడీ ఇక్కడ కూడా పెట్టారు కదా! కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళామండి. అసలు అమ్మవారున్నారు. ఎంత అందంగా ఉన్నారంటే, అమ్మవారిని చూస్తే మన దృష్టిని మరల్చుకోలేమండి. అంత బాగా ఉన్నారు. అమ్మవారు మన వైపే చూస్తున్నారా? మనల్నే చూస్తున్నారా? అన్నట్లుగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలంకరణ కూడా అలాగే చేశారండి అమ్మవారిని. చూడండి ఎలా ఉందో. పువ్వులతో బాగా అలంకరణ చేశారు. అమ్మవారి జాతర నడుస్తుంది కాబట్టి. ఇక లోపలైతే వీడియోలు తీసుకోవద్దు కాబట్టి బయట నుంచే తీశాను. అంటే గర్భగుడిలో తీయకుండా బయట తీశాను. ఇక అమ్మవారికి ఎదురుగా కాసేపైతే కూర్చున్నా అండి అక్కడే నేను. నాకైతే రావాలని కూడా అనిపించలేదు. ఇక బయటకొచ్చేసరికి ఇక్కడైతే అమ్మవారికి కట్టిన చీరలుంటాయి చూసారా? ఆ చీరలైతే అమ్ముతున్నారండి. ఇక్కడ ఏదో సేవా గ్రూప్ వాళ్ళు కూర్చొని అమ్మవారి చీరలైతే సేల్ చేస్తున్నారు.